రీసెంట్లీ ఆర్జీవి గారి శారీ మూవీలో మీరు కనిపించాల్సింది మిస్ అయిపోయింది ఆ క్యారెక్టర్ అనుకున్నా. మీరు మిస్ అవును. చేసుకున్నారా? అది మిస్ అయిందా? మిస్ అయింది, మిస్ చేసుకున్నా, రెండు అయినాయి. ఎందుకు? నేను వాళ్ళకి కావాల్సింది నేను ఇచ్చింటే నాకు దొరికేది. సో వాళ్ళు ఇచ్చినా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను కాబట్టి నేను వదులుకున్నా. ఏం లేదు కమిట్మెంట్, వాళ్ళకి కావాల్సింది కమిట్మెంట్, మిగతా వాళ్ళకి కావాల్సింది ఆఫర్స్. ఓకే. నాకు ఆఫర్ కావాలని నాకై నేను వెళ్ళలేదు, వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాను. పిలిచిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక షాపింగ్ మాల్ లో షూటింగ్ జరిగింది, దాంట్లోనే కూర్చోబెట్టారు. వాళ్ళతో పాటు ఆ డే మొత్తం నేను ట్రావెల్ చేశాను, ఈవినింగ్ 6 వరకు. లాస్ట్ ఇంకా కెమెరా ముందుకు వెళ్తాను, ఆర్జీవి వస్తారనగా జస్ట్ ఆర్జీవి గారు అప్పుడు 10 నిమిషాలు వస్తున్నారు జస్ట్ షాపింగ్ మాల్ కి, షూటింగ్ అయిపోతుంది. ఆ టైంలో ఇప్పుడు మీరే రావాల్సిందని చెప్పిన వాళ్ళు సడన్ గా ఏం లేదు, మొహమాటం ఏం లేకుండా వస్తావా అన్నారు అంతే. నేను ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఫీల్ అయినా, అయ్యో వాడిని కొట్టకుండా వచ్చానే అని. కొట్టినా నిజంగా భలే హ్యాపీగా ఫీల్ అయ్యేదని. ఆ రోజు సైలెంట్ గా వచ్చినందుకు నేను ఒక 1 వీక్ ఏడ్చింటా, భావాన్ని కొట్టకుండా వచ్చా, నేను చేతగా దాని లెక్క వచ్చా అని చెప్పి ఒక రోడ్డమ్మడి ఏడ్చుకుంటూ వచ్చే తప్ప ఆ నిమిషం కొంచెం ధైర్యం చేసింటే నేను తర్వాత చాలా హ్యాపీగా ఉండేదాన్ని. అది ఇప్పటికీ గిల్టీ ఫీలింగ్ ఉంది ఆ మాట అన్నప్పుడు వదిలేసి వచ్చినందుకు. మీకు ఆఫర్ ఇస్తాను ఇలా అని ఎవరు పెట్టారు మెసేజ్? మెసేజ్ ఏం పెట్టలేదు, డైరెక్ట్ గా చూసారు నన్ను నంద్యాలలో. చూసే పిలుచుకొని పోయారు, చూసి పిలిస్తేనే నాకు తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళాను. ఆర్జీవి గారు ఆఫీస్ ఉంటది కదా, అది ఉంటది కదా, అది చూసా. ఆఫీస్ లోపలికి కూడా వెళ్ళాను ఆ రోజు, రేపు షూటింగ్ అనగా ఒక రోజు ముందు. వాళ్ళు ఆ రోజు అక్కడే ఉండమంటే లేదు, నా కూతురు అప్పుడు ఊర్లో ఉంది నంద్యాలలో, నేను రేపు కదా షూటింగ్, అంటే ఎల్లుండి అన్నారు. 1 డే అక్కడ గ్యాప్ ఉంది, 1 డే ఇక్కడే ఉండండి అన్నారు. లేదు నేను ఊరు వెళ్ళేసి షూటింగ్ రోజే వస్తానని చెప్పి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయి. బట్ వాళ్ళు ఆ రోజే ప్లాన్ వేసిన్నారు, నేను ఆ రోజు లేను. ఇక్కడ నైట్ స్టే చేయమన్నారు, నేను ఇక్కడే ఉండను, మీకు కావాల్సిన షూటింగ్ రోజు కదా ఆ రోజే వస్తా అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయా. 1 డే ఉన్న కూడా గ్యాప్. ఇంకా వచ్చిన రోజు లాస్ట్ అంతే అయిపోయినాక కెమెరా ముందు చూపించేటప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటారు అనుకుంటారు. మనకి ఎంత పెద్ద ఆఫర్లు అయినా అట్లాంటి పనుల మూలంగా వచ్చేది నాకు అక్కర్లేదు. మిమ్మల్ని తీసుకొని వెళ్ళిన పర్సన్ అడిగారా లేదంటే అక్కడ అన్న చాలా ఫీల్ అయినాడు, అన్న చాలా బాధపడినాడు. నేను ఇట్లా జరుగుతాను అనుకోలేదు లక్ష్మికి, సారీ నాకు క్షమించు తప్పైందని చెప్పి అన్న కూడా చాలా ఫీల్ అయ్యాడు. నేను అన్నతో కూడా నెంబర్ కూడా బ్లాక్ చేసేసా. అన్నకు తెలియకుండా ఏం ఉండిండదు. అన్న లాస్ట్ మూమెంట్ లో ఆయన సైలెంట్ అయిపోతే కామ్ అవుతారేమో అనుకున్నట్టున్నారు. అంత తగ్గే రకం అయితే కాదు నేను, ఆఫర్స్ అక్కర్లేదు. మొత్తానికి సారీ మూవీ చూసారా? హీరోయిన్ కాస్ట్యూమ్స్ అన్ని అది చూసా నేను. ఒకవేళ కమిట్మెంట్ లేకపోతే ఆ కాస్ట్యూమ్స్ మీరు వేసుకునేవారా? సచ్చినా చేయము అట్లాంటిది. మంచిగా జరిగింది అనుకుంటారా? 100% మంచిది, దరిద్రం పోయిందిరా బాగా అనిపించింది అది చేయనందుకు. ఇంత ట్రెడిషనల్ గా ఉన్న ఆమె ఆర్జీవి మూవీ అని తెలిసే కదా వెళ్ళారు మీరు. అంటే అక్కడ అన్న ఉన్నాడు కదా అని ధైర్యం తెల్ల, ఆయన మొక్క పలానా పర్సన్ మూవీ అని ఏం చెప్పలేదు. చెప్పాడు ఆర్జీవి అని, బట్ ఆ అన్న అక్కడ పని చేస్తాడు ఆయన దగ్గర. చాలా మంచోడు, లక్ష్మి బయటికి కనిపించేది వేరు లోపల ఉండేది వేరు, నేనున్నా కదరా రామ్మా అన్నాడు. సో అన్న మీద ధైర్యంతో వెళ్ళా. సో ఆయన నేను ఒంటరికి కూడా వెళ్ళలేదు, నాతో పాటు 2 పిలుచుకొని వెళ్ళా నా ఫ్రెండ్స్ అమ్మాయిని. వాళ్ళు ఒప్పుకోలేదు, నేను ఒక్కదని. వేరే వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి కూడా బాధపడ్డారు తెలుసా వాళ్ళు, వేరే వాళ్ళని వెంట పిలుచుకోపోయింటే. ఒంటరిగా రావాలని నేను, వాళ్ళు నాకు తెలియదు అంతవరకు ఒంటరిగా రమ్మన్నారు అని. అప్పుడు ఫుడ్ దగ్గర కూడా వాళ్ళు ఫీల్ అయినారు. నేను ఒక చోట కూర్చున్నప్పుడు, ఇప్పుడు మేము అందరం వాళ్ళతో కలిసి తింటుంటాం కదా, వీళ్ళను అవతల మీరు వేరే వాళ్ళ సైడ్ వెళ్ళి తిన్నామని అన్నారంట మా వాళ్ళను, నాతో పాటు వచ్చిన వాళ్ళని. అలా ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అడుగుతా, ఏమనుకోవద్దు. నైట్ టైం ఎప్పుడో మీరు వెళ్ళేటప్పుడు ఒక రిస్క్ లో పడ్డారు అని విన్నా, నిజమేనా? ఏ రిస్క్ లే, మళ్ళీ చెరుకట్ల పడినా. తెలివిగా ఆన్సర్ ఇస్తున్నారు. ఏం లేదు, చిన్నది ఇట్లా రీల్స్ అని నాకు ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి అక్కడ నంద్యాలలో ఉన్న వాళ్ళు లేడీస్, మనం కలిసి రీల్స్ చేద్దాం మాకు కూడా రీచ్ వస్తుంది అంటే నేను వాళ్ళతో పాటు ఓకే అని చెప్పా. ఒక చిన్న ఇష్యూ గొడవ, వాళ్ళ నుంచి పెద్ద పెద్ద బూతు మాటలు విన్నా, దానికి నేను కూడా రిప్లై ఇచ్చా. అది బయట జరిగింది, ఒక 20 మంది ఇనిండొచ్చు ఆ మాటలని. నేను అందరి ముందర అంత మాటలు మాట్లాడినా, నాకు విలువ ఏముంది, వాళ్ళనన్నా నేను అనిపించుకున్నా, నాకు పరువు లేదు, ఇంకా నా మీద నాకు విరక్తి కలిగింది అని చెప్పి ఆ రోజు నిద్రమాతలు వేసుకున్నా. నాకు 20 నిద్రమాతలు వేసుకుంటే మా వాళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చి సేవ్ చేసినారు. నాకు ఆడికి కూడా అది మైండ్ లో నుంచి పోవట్లేదు, చక్కగా బండి వేసుకొని పోయి చెరుకట్లో దుంకినాను. ఇంకా తర్వాత 3 days కి మెలకు నన్ను ఎవరు కాపాడినారు కూడా నాకు తెలియదు. అంటుంటారు పాపాలు ఎక్కువైనా కాబట్టి గంగమ్మ కూడా నేను పిలుచుకోలే పైకి దుబ్బింది అని.
అంత పాపం మీరేం చేశారు? అనడం కామెడీ. అంటే పాపాలు ఎక్కువ చేసినావు అందుకే నిన్ను గంగమ్మ కూడా వద్దని పైకి దొబ్బింది అంటుంటారు అనమాట. ఓకే. అలా అది నా లైఫ్ లో అనిపిస్తుంటది. మేబీ ఆ రోజు దేవుడు మంచి చేసినాడు. బట్ నాకైతే వాళ్ళని ఏదో ఒక రోజు కలవాలని ఉంది. వాళ్ళు ఎవరో కూడా ఇప్పటికి తెలియదు నేను ఎవరు కాపన్నారా ఆ రోజు నైట్. ఇప్పుడు మీరు చెప్తున్న ఇష్యూ ఇదో కాదో నాకు తెలీదు. రేప్ నుంచి కూడా తప్పించుకున్నారు అని విన్నాను. నిజమేనా? అది ఎవరు చెప్పినారు మీకు? తెలుస్తాయి. అవైతే జరిగినాయి. పోలీసులు వచ్చి అసలు ఎలా జరిగింది సిచ్యువేషన్ అంటే కరోనా టైం అది. మా వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే నేను ఫ్లూయిడ్స్ పెట్టడానికి వెళ్ళాను. నాగులారం వెళ్ళా. తిరిగి నాగులారం నుంచి తిరిగి వచ్చేటప్పుడు నాది బండి ఆగిపోయింది. నాకు పెద్దగా అడ్రస్లు తెలియవు. గుడ్డికి వెళ్తా తప్ప నాకు ఈ సోషల్ బ్రెయిన్ అదే ఏం లేదు. ఒక దారి చూసినా చక్కగా ఈ సందు ఆ సందు ఆ సందు ఇదే నా బ్రెయిన్. ఎర్ర బస్సు 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 అట్లా అన్నమాట. అలా పోయి రిటర్న్ వచ్చేటప్పుడు బండి ఆగిపోయింది. మధ్యలో 2 అబ్బాయిలు వెళ్ళారనమాట నా ముందర నుంచి. వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి నన్ను అక్క ఏమైంది చాలా సేపు నుంచి ఇక్కడే ఉన్నావు అంటే ఇట్లా బండి ఆగిపోయింది తమ్ముడు అన్న. అక్క మేము తీసుకొని వెళ్తాం మాతో పాటు అక్క అని చెప్తే వాళ్ళు నా బండి అక్కడ ఇక్కడ కాళ్ళు పెట్టి లైటింగ్ వేసి తీసుకుపోయినారు. వాళ్ళు అక్క అన్నారు. అక్క అంటే ఇట్లాంటివి ఏమి ఉండవు కదా అంటే నాకు ఒక రెస్పెక్ట్. అన్న అంటే అన్న, తమ్ముడు అంటే తమ్ముడు, అక్క అంటే అక్క. నా మైండ్ సెట్ అది. నేను ఆ వరుసలకు ఫిక్స్ అయిపోతా అనమాట. సో వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఎంతసేపటికి రాలేదు తీసుకెళ్తున్నారు. చూస్తే సడన్ గా పోలీసులు వెంట వచ్చినారు. పోలీసులను తప్పుగా అనుకున్నాను. అంటే ఎవరు నువ్వు వాళ్ళతో పాటు ఎందుకు వెళ్తున్నావు ఏంటి అని చెప్పి. తర్వాత నేను ఇలా వెళ్తున్నాను. వీళ్ళు వచ్చి పిలిచినారు. నేను పలానా హాస్పిటల్కి ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి ఇట్లా ఆగిపోయింది అని చెప్తే ఇంకా వాళ్ళని పట్టుకొని కొట్టినారు. నన్ను అరిచారు. తెలివి లేదమ్మా మీకు, చదువుకున్నారు మరి ఇంత తెలివి లేకుండా ఉంటే ఎలా, రేపటికల్లా మీ ఫోటో మీ శవం అక్కడ పడి ఉండేది అంటే 7-8 అప్పుడే అక్క అని పిలిచి చక్కగా పిలుచుకొని పోయినారు. సో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కొంచెం పెద్దగా తెలీదు. పెళ్ళైన తర్వాత కూడా చాలా ఇట్లాంటివి అయితే ఒంటరిగా ఒక అమ్మాయి ఉంది అంటే చాలా మంది చిత్తకార్తి కుక్కలు ఇట్లానే ఉంటారు. నంద్యాలలో ఎస్ఐ కానించి కానిస్టేబుల్స్ గానీ, లాయర్స్ గానీ, డాక్టర్స్ గానీ. నాకు నేను ఒక డాక్టర్ కి 2-3 వార్నింగ్ ఇచ్చా. ఒక డాక్టర్ అయితే చెప్తూ కొట్టా నంద్యాలలో. చాలానే ఇష్యూలు అయినాయి మామూలే. అవన్నీ జరుగుతుంటాయి. కొట్టించుకునేలా తడుపుకొని పోయినారు. నేనేం పట్టించుకుంటాను. ఒక అమ్మాయిని కాపాడాల్సిన పోలీసులే ఇలా చేస్తున్నారు కదా. 100లో 1 ఉంటారు మంచోళ్ళు. అందరు మంచోళ్ళు అయితే కాదు. ఇదైతే పక్కా. పోలీసులు అంటారు నాకు ట్రస్ట్ పోయింది. నాకు కూడా ఒకప్పుడు పోలీస్ అవ్వాలని చాలా ఇష్టం ఉండే. పోలీస్ ట్రైనింగ్ చేశాను నేను కూడా. ఒక పోలీస్ అవ్వాలని చెప్పి కొంతమందితో ఇష్యూ అయిపోయి ఇంకా పోలీస్ ఫీల్డ్ అంటేనే అసహ్యం కలిగింది. ఎలాంటి సిచ్యువేషన్ లో? మంచోళ్ళు కాదు. ఇంకా మన పై అధికారులు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా అమ్మాయిలను వాడుకుంటారని పక్కా చెప్తారు. సో అలా దాని బదులు ఆ ఫీల్డ్ లోకి వెళ్ళకుండానే బెటర్ కదా అని చెప్పి నేను అది కూడా వద్దనుకున్నా. మరి అలాంటి టైంలో మీరు నేను 5 హాస్పిటల్ మారాను నంద్యాలలో. అలాంటి టైంలో పోనీ మీరైనా సరే పోలీస్ అయి ఉండి ఇలా మగ పోలీసులు మంచిగా లేరు కాబట్టి నేనైనా మంచి చేద్దాం ఆడ పోలీసుగా అని ఎందుకు ఎదగలేదు? నేనైనా మంచి తెద్దామని నేను పోలీసునైనా అనుకో వాళ్ళు చెప్పినట్టు వినాల్సింది వచ్చాలి అంటే పీక్ పడేస్తామంటారు. అప్పుడు ఏ జాబ్ లేక ఆ జాబ్ కోసమే నేను కాసుకొని ఉండి ఆ వచ్చే సాలరీ కోసమే ఉన్నాను అనుకో, వాళ్ళు చెప్పినట్టు నేను లొంగాల్సింది వచ్చేది. అలాంటి పరిస్థితి నాకెందుకు? దర్జాగా కూలి పని చేసుకొని బతకొచ్చు అట్లా చేసుకునేదానికంటే. కాబట్టి వద్దనుకున్నా. ఎంత ఇష్టం ఉన్నా దాంట్లో రిస్క్ ఉంటుంది. దాని మూలంగా మనం కూడా మారిపోయే సిచ్యువేషన్ వస్తుంది అన్నప్పుడు దాని దగ్గరకు వెళ్లకుండా ఉండడమే మంచిది. వదిలేసుకోవడం బెటర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.